మేడం నమస్తే. ముఖ్యంగా చూస్తే కనుక నిన్నటి నుంచి సామాజిక భద్రతా పెన్షన్లు ఏదైతే కనుక వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే అవుతుంది అంటూ వైసీపీ నాయకులు చేసిన ప్రచారం. నిన్న సచివాలయ సిబ్బందితోనే 95% దాదాపు పూర్తి చేశారు నిన్న సాయంత్రానికి. ఎలా చూడొచ్చుంటారు ఈ పరిస్థితిని? గతంలో కూడా ఇదే పరిస్థితి వచ్చి ఉండాలండి. జవహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే. వాలంటీర్లు ఒకళ్ళు అందుబాటులో లేనప్పటికీ మీరు సచివాలయ సిబ్బంది సహాయంతో పంచండి, వారికి ఏ ఇబ్బంది లేకుండా చూడండి, ఒకవేళ ఇబ్బందికర పరిస్థితుల్లో మీరే స్వయంగా వెళ్ళండి అంటూ పెద్ద పెద్ద అధికారులకు కూడా చెప్పడం జరిగింది. కానీ అప్పుడు జవహర్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక కడప రెడ్డిగా తొత్తుగా ఉండబట్టి పరిస్థితి మంచాలు తిరగదిప్పి వృద్ధులని వృద్ధ ప్రదర్శన ఒక శవాల్ని ఊరేగించినట్టుగా మంచాలను తిప్పి పడుకోబెట్టి వృద్ధుల్ని ఊరేగిస్తూ, అది ఎండాకాలం, విపరీతమైన ఎండ. సో చిత్తశుద్ధి ఉంటే ఒకవేళ నిజంగా టీడీపీ జనసేన కావాలని చేసి ఉంటే మీరు స్వయంగా ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళాలి, లేకపోతే వాళ్ళని మీ వెహికల్లో తీసుకెళ్ళాలి. మీ వల్ల ఎలా అయిపోతుంది అంటూ ఎండలో ఇంకా తిప్పి చంపేస్తారా? మరేమో అప్పుడు చిత్తశుద్ధి లేని అధికారి జవహర్ రెడ్డి గారు. ప్రభుత్వం మారింది, చక్కగా వాలంటీర్ల సహాయమే కాదండి, ప్రజాప్రతినిధులు, సీఎం, డిప్యూటీ సీఎం వాళ్ళ స్వహస్త్రాలతో ఇచ్చిన పెన్షన్ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టుగా మీరు 200, 200, 250 పెంచుకుంటూ వచ్చారు. కానీ 200 నుంచి 2000కి పెంచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా ఒకేసారి 1000 రూపాయలు పెంచినటువంటి వ్యక్తి ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. సో డిప్యూటీ సీఎం, సీఎంలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్వయంగా వెళ్ళి పెన్షన్ ఇస్తే ఒక్క రోజులో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిపోతున్న పరిస్థితి. అంటే ఈ పథకాలు రాకముందు పెన్షన్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసేవారు? పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలోనే కదా జరిగేది. సో వీటన్నిటినీ బేస్ చేసుకొని మాకు తెలిసింది ఏంటంటే, వాలంటీర్లు అనేది స్లీవ్స్ మడిచిపెట్టండి అంటూ తన సైన్యాన్ని దింపారు. తన సైన్యం వల్ల యుద్ధం జరగలేకపోయింది. తన సైన్యం తెలుసుకుంది తన సైనాన్ని తనని ఎంత మోసం చేశారు అని. పాపం తన సైనాని అయినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు డిగ్రీ చదువుకున్న పిల్లల్ని స్లీవ్స్ మడిచిపెట్టి కేసుల్లో ఇరికించి వాళ్ళకి తదితర ఏ ఉద్యోగాలు కూడా రాకుండా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయాలని భావించారన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి పాపం వారి సైన్యం ఈరోజు వారిలో మార్పే ఈ గెలుపు. అంటే ఇక్కడ ఇంకో విషయం మేడం, మళ్ళీ నిన్నటి నుంచి వాళ్ళు చేస్తున్న ప్రచారం అయితే ఒకటి, అధికార పక్షం కానీ వాళ్ళ సోషల్ మీడియా, అధికార పక్షం కాకుండా అధికార పక్షం మీద వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దాడి, అలాగే ఒక సెక్షన్ ఆఫ్ ఛానల్స్ వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడినట్టేనా, ఇచ్చిన హామీ ఏమైంది అంటూ ఒక జర్నలిస్ట్, 10 ప్రశ్నల జర్నలిస్ట్ ఈశ్వర్ అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? డిగ్రీ చదువుకున్న పిల్లల్ని వాళ్ళని 5,000కి అంటే లేబర్ యాక్ట్ అండి, లేబర్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, వాటన్నిటినీ బ్రీఫ్ చేసి ఈరోజు 5,000, మేము ఈరోజు షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళకి కూడా 10-12,000 అండి మినిమం, హోటల్లో పనిచేసే వాళ్ళకి కూడా. కానీ ప్రతి ఇంటికి సరుకులు ఇస్తూ ఆ 50 ఇళ్లలో వాళ్ళ శత్రువుల కుటుంబాలు కూడా ఉంటాయండి. కొన్ని కుటుంబాలతో అసలు వాళ్ళకి గొడవలే ఉంటాయి. అయినా సరే ఆ ఇంటికి వెళ్ళి సరుకులు, కూరగాయలు అన్నట్టుగా ప్రతి దానికి, మీటింగ్లకి, అన్నిటికీ వాడుతూ కరోనా టైంలో ప్రాణాలకు తెగించిన వారికి 5,000 ఇస్తూ నువ్వు వారి మీద ప్రేమ చూపించానంటున్నావు. ఈ ఉద్యోగాలు తీసేసి డిఎస్సి రిలీజ్ చేసి, లేకపోతే వారికి స్వయం ఉపాధి అంటే గతంలో మహిళా ప్రాంగణాలు ఉండేయండి. అప్పట్లో ఆడబిడ్డలకి మిషన్ నేర్పించేవారు, బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్పించేవారు, చేనేత పని నేర్పించేవారు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడే అవకాశాన్ని కల్పించేవారు. తర్వాత చిన్న తరహా పరిశ్రమలు అన్నట్టుగా వాళ్ళకి అప్పడాలని, ఓడియాలని వాళ్ళ ఇళ్లలో పెట్టుకునే ఆడవాళ్ళకి సంబంధించి కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్గా ఇచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు ఇంట్లో ఉండే నడిపించుకునే విధంగా వారికి అవకాశం కల్పించారు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు. కానీ ఈ ప్రభుత్వంలో మీకు చిల్లరేస్తాం, మీరు ఇక్కడే ఉండాలి, నేను చెప్పినట్టే చేయాలి, ఊళ్ళో సుబ్బయ్య వెసై తీసేయి అన్న వాళ్ళ మాటలు వీళ్ళకి నచ్చాయా అండి? అంటే వాళ్ళ కార్యకర్తలు అనమాట, వాళ్ళు వేసేయడానికి, వాళ్ళు తీసేయడానికి, వాళ్ళు చెప్పింది పనిచేయడానికి వాళ్ళ ఇంట్లో పనులు కాదు కదా, గవర్నమెంట్ సర్వెంట్స్ కదా. కానీ దాన్ని సేవ అంటారు. మరేంటో 1,000 కోట్ల అధిపతులు మాత్రం ముందొక కాన్వే వెనకొక కాన్వే అంటూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ డిగ్రీ చదువుకున్న బిడ్డలతో మాత్రం సేవ చేయించడం ఏంటండి? వాళ్ళు ఏమన్నా మదర్ తెరిసా వారసులు అనుకున్నారా? సో అటువంటి పరిస్థితుల్లో 5,000 కాదమ్మా, మీకు ఇంకా కూడా మంచి ఉపాధి అవకాశాలు పెంచుతాం, ఈ ఉద్యోగాలు కాదు, సమాంతర వ్యవస్థ అనేది పంచాయతీకి ఈక్వల్గా అసలు ఉండకూడదండి.
ఇదొక్కటి గమనించండి దయ ఉంచి ఈ వాలంటీర్లు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కంపేర్ టు అదర్ స్టేట్స్. ఈరోజు కేరళ కానీ మహారాష్ట్ర కానీ తెలంగాణ కానీ ఈ ప్యారలల్ వ్యవస్థ ఉండకూడదు. సర్పంచ్కి అత్యున్నత అధికారాలు ఉండాలి. దాన్ని గ్రామ స్వరాజ్ అంటారు. మహాత్మా గాంధీ అక్కడి నుంచే ఈరోజు పునాది పట్టు రాజకీయానికి. ఈరోజు గ్రామ స్వరాజ్ అంటే మీకు సచివాలయం అంటే ఒక్కటే ఉండాలి సార్. సింహం అడవిలో ఒక్కటే ఉంటే కదా సింహం, సందుకొక సింహం. గ్రామాల్లో ఉండే సింహాన్ని ఏమంటారో మీకు తెలుసు కదా. అసలు అదేంటి సార్ ఇన్ని సచివాలయాలు? దాన్ని సచివాలయం అంటే అసలు ఒరిజినల్ సచివాలయం ఏమైపోవాలి? పెద్ద సచివాలయం, చిన్న సచివాలయం ఏంటిది? సో సచివాలయ వ్యవస్థ ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రానికి ఒక్కటే ఉంటుంది. సందుకొక సచివాలయం వ్యవస్థ పెట్టినటువంటి దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మేడం, గడిచిన 2 రోజులుగా బయటకు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఏపీఐసిసిలో కుంభకోణాలు కానీ, లేదంటే ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో అటు పెద్దిరెడ్డి ఇటు రోజా చేసిన అక్రమాలు కానీ వస్తున్న వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితి అంతా? ముఖ్యంగా రోజా పార్టీ మారిపోతుందేమో చూడండి. ఎందుకంటే చాలా కేసెస్లో ఇరుక్కుపోబోతుంది రోజా. తెలివిగా రోజా మీదే నెట్టారా? రోజా తను కావాలని కేసుల్లో ఇరుక్కోవడానికి పేమెంట్ తీసుకుని పనిచేస్తుందా? దే పెయిడ్ నో అన్నట్టుగా ఏపీఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ల్యాండ్లో జరిగినటువంటి స్కీమ్లు, భూ కబ్జాలు, అదే రకంగా ఆవిడ ఎప్పుడైతే పర్యాటక శాఖ మంత్రిగా వచ్చిందో మాకు తిరుపతికి సంబంధించిన మఠం భూములు ఉంటాయండి. దానికి రిజిస్ట్రేషన్స్ ఉండవు. ఎప్పటి నుంచో ఒకళ్ళే ఉంటుంటారు. వాళ్ళని కదిల్చడానికి లేదు, ఉన్న వాళ్ళని తీసేయడానికి లేదు. ఎందుకంటే పొజెషన్ హక్కు ఉంటుంది. అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ ఉన్న డాక్యుమెంట్ ఓనర్కి ఎంత హక్కు ఉంటుందో పొజిషన్ హక్కు ఉన్న వ్యక్తికి కూడా అదే అధికారం ఉంటుంది. అలా మఠం భూములు తరాల నుంచి అనుభవిస్తున్న వాళ్ళని పీక మీద కత్తి పెట్టి భయపెట్టి ఖాళీ చేయించి ఆక్యుపై చేసింది అంటూ ఆధారాలు తీసుకొచ్చారు ఎంఆర్పల్లికి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు. అదే రకంగా పర్యాటక శాఖ డెవలప్ చేస్తానంటూ అక్కడ ఇక్కడ వేదాయపాలెం వరదాయపాలెం సంబంధించిన కొన్ని ఏరియాల భూములు కబ్జా చేసిందట, భూ బకాసురాలాగా. అదే రకంగా మీరు చూస్తే ఇకపోతే 450 కోట్లతో కట్టించినటువంటి ఋషికొండ విల్లా ఓపెన్ చేసింది పర్యాటక శాఖ మంత్రి. మొన్నటిదాకా అది నా ఇల్లు అంటూ ఈ బాత్రూంలోంచి సీ వ్యూ చూడాలంటూ కట్టించారు. వీళ్ళు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పునాది వేస్తున్నారు. ఇదంతా హరితార్ రిసార్ట్స్ డెవలప్మెంట్ అన్నటువంటి గౌరవ్ రోజా గారు చివరి వరకు ఇది ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు టైం నుంచి ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరగాలి అంటూ ఇది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈవిడ అడుగు పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు అంటూ ఈవిడది ఐరన్ లెగ్ అంటూ కొంతమంది సంబోధిస్తారు. అదే రకంగా ఇప్పుడు ఈ ఇన్ని కేసుల్లో ఇరుక్కోపోయేది రోజా. అసలు రోజాకేం పని? రోజా ఎంత కమిషన్ తీసుకుంటుంది? అసలు ఒరిజినల్గా దీని జగన్ నాటక సూత్రధారులు ఎవరు? తవ్వే కొద్ది వెలుగులోకి వచ్చేటటువంటి విషయాలు ఏంటి? నిజంగా హరితార్ రిసార్ట్స్ డెవలప్ చేస్తే బ్లూ కలర్ మార్కెట్లు ఎప్పుడు పెట్టారండి. రిసార్ట్స్ డెవలప్ చేస్తూ వర్కర్లు లేకపోతే పని చేసే వాళ్ళ ఫోన్లు కూడా డిపాజిట్ చేసి లోపలికి పంపించారు. అంటే ఏ ఒక్కటి ఫోటో తీయకూడదని. ఒకవేళ అండర్ గ్రౌండ్ ఏమన్నా ప్రిపేర్ చేసుకున్నారా? లోపలికి వెళ్ళడానికి రూట్ మ్యాప్ ఏమన్నా పెట్టుకున్నారా? సో కట్టేటప్పుడు మనుషులు ఎందుకు ఉండకూడదు? కనీసం కట్టే సర్వెంట్స్ అయినప్పటికీ వాళ్ళనైనప్పటికీ లోపలికి ఫోన్స్ ఎందుకు అలౌ చేయలేదు? మీకు తెలిస్తే కొండకు వెళ్ళేటప్పుడు ఏ హోదాలో ఉన్న ఎమ్మెల్యే వెళ్ళినప్పుడైనా తన తాలూకా బంధువులు ఒక 4, 3, 5 పోతారు. కానీ ఈవిడ మాత్రం ఒక పెద్ద బెటాలియన్ వేసుకుపోతుంది, ఒక 20, 30, 40 మందిని. ఆ 40 మంది దగ్గర పేమెంట్ ముందుగానే తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ 50 మంది గుర్తుపెట్టుకోండి, ఈ 50 మంది దగ్గర మనిషి దగ్గర ఒక 10,000, 20,000 తీసేసుకుంటుంది. నెలలో ఎన్నిసార్లు దేవుడు దర్శనం చేసుకుంటుందండి? 10 సార్లు చేసేసుకుంటుందా? 10 ట్రిప్పులు వచ్చేస్తుంది. ఆవిడ వెనకాల ఒక 50 మెంబర్స్ వచ్చేస్తారు సో దర్శనానికని. ఈ పేమెంట్లన్నీ వసూళ్ళు. తర్వాత నాతో వెళ్తే దర్శనం ఇంకా గొప్పగా ఉంటుందని 10,000, 20,000 కాడ 50,000 తీసేసుకుంటుంది. సో ఇవన్నీ వెలుగులోకి రావాల్సిన ప్రతి నిజాన్ని కూడా ఈరోజు తవ్వే కొద్దీ వచ్చేటటువంటి నిధులు నిక్షేపాల్లాగా బయటకు వస్తుంది. ఏపీఐఐసిలో జరిగినటువంటి స్కామ్ కానీ, పర్యాటక శాఖ కానీ, అదే రకంగా భూ కబ్జాలు కానీ, టీటీడీ దర్శనాల విభాగంలో కానీ వీటి అన్నిటి విషయాలు బయటకు వస్తుంటే ఇకపోతే ఇరుక్కుపోయేది రోజానా? ఇరికిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారా? తెర వెనుకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు? వీళ్ళందరూ పాత్రధారులే కదా. కెమెరాల ముందు నటించే రోజా పేమెంట్ ఇస్తే నటిస్తుందా? దే పెయిడ్ నో. సో ఇవన్నీ వెలుగులోకి రావాల్సి ఉంటుందండి.